హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో నేను ఒక మొక్క గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఏంటంటే మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అది హెయిర్కి మంచి ఔషధం అన్నమాట. ఆ మొక్క చూడండి, ఆ మొక్క దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇది మా ఏరియాలోనే ఉంది, విలేజ్ కదా మాది. అక్కడ పడితే అక్కడ ఉంటాయండి మొక్కలు. చూసారా, గుర్తుపట్టారా? భృంగరాజ్ అనమాట. భృంగరాజ్ మొక్క అండి. ఇది హెయిర్కి మంచి ఔషధం అనమాట. మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క అన్నమాట. సిటీల్లో దొరకదు, కానీ విలేజ్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. నాకు తెలియదు ఇది ఇక్కడ ఉందని చూసే వరకు కూడా. నేనైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా హెయిర్ ఊడిపోయిందండి, హెయిర్ లాస్ అయిపోయింది అనమాట. చూడండి, మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట, మా ఇంటి పక్కన. చాలా బాగా వర్షాలకైతే ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బలంగా ఉంది మొక్క, బాగా పెరిగిందనమాట వర్షాలకు అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది, ఎక్కువ ఆకులతో ఉందన్నమాట. అయితే ఈ ఆకులన్నీ కూడా మనకి కావాలి. ఆకులు తీసుకున్న తర్వాత వేరుని కుండీలో వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్గా అయితే మట్టి అంతా పట్టేసి ఉంది కదా వర్షానికి. ఒకసారి బకెట్ నీళ్ళల్లో వాష్ చేసేసుకుంటున్నాను. మురికున్నా మట్టున్నా పోతుంది అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఆకులు మనం సేకరించుకోవాలన్నమాట. ఆకులు కాడలు కూడా పనిచేస్తాయి. దీన్ని తెలుగులో ఏమంటారంటే గుంటగలగరాకు మొక్క అంటారండి. భృంగరాజ్ అంటే గుంటగలగరాకు అని అర్థం అనమాట. ఇదైతే నేను తెచ్చుకున్నాను చక్కగా. చూడండి, విత్తనాలతో ఉందన్నమాట. విత్తనాలు పడి మళ్ళీ ఇంకో చోట మొలకలు వస్తాయి అన్నమాట, మొక్కలు వస్తాయి. ఇది కుండీల్లో తెచ్చి పెట్టుకుంటే చాలా బాగా ఎక్కువ కాడలు వచ్చేస్తాయి అన్నమాట. చాలా మంచిగా వెండి బంగారాల కంటే అమూల్యమైన మొక్క అన్నమాట. ఇది హెయిర్కి మంచిగా పెరగడానికి, కలర్ రావడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మందార పువ్వులు కూడా వేసుకోవాలి. మందార మొగ్గలు, మందార పువ్వులు, ఈ ఆకులు కాడలు తెంపుకొని నీట్గా తెంచుకోవాలన్నమాట చక్కగా. తర్వాత వీటిలో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా కొబ్బరి నూనెలో మరిగించుకోవాలన్నమాట. ఒక బౌల్ పెట్టుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మరిగించుకోవాలి ఆయిల్లో. తర్వాత వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలి. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే బాయ్.